హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి అమరావతి ఒక పెద్ద గుదిబండగా మారిందని చెప్పాల్సి వస్తుంది. అమరావతిలో ఇవాళ చాలా కీలకమైన పరిణామాలు జరిగాయి. అమరావతి రైతులు ఒక్కసారిగా ప్రభుత్వంపై తిరగబడ్డారు. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం రెండవ దశ అమరావతి రాజధాని నిర్మాణం కోసం రెండవ దశ ల్యాండ్ పూలింగ్కు సిద్ధమై గ్రామ సభలు నిర్వహిస్తున్న దశలో మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ఈ ఇద్దరి సమక్షంలో ఆ గ్రామంలోని రైతులు ఒక్కసారిగా తిరగబడిన పరిస్థితి చాలా సందర్భాల్లో, ముఖ్యంగా ఎమ్మెల్యే కానీ ఇటు మంత్రి నారాయణ కానీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా సరే చాలా వన్ బై వన్ పాయింట్ టు పాయింట్ 11 తీసి ముఖ్యంగా మంత్రి నారాయణకు, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్కు చుక్కలు చూపించారని చెప్పాలి. ఎందుకంటే అమరావతిలో వాస్తవానికి తొలి దశలో భూములు ఇచ్చినటువంటి రైతులకు ఇప్పటి వరకు అభివృద్ధి చేసిన భూములు చాలా వరకు ఇవ్వలేదు. కొంతమందికి కొన్ని చోట్ల ఇచ్చామని చెప్పి కాగితాలపై ఉన్న ఫ్లాట్ ఎక్కడుందనేది తెలియదు. కొంతమందికి అయితే ముంపు వాగుల్లోనూ తర్వాత ముంపుకు గురయ్యే భూముల్లోనూ ఇచ్చారనేది ఇప్పటికే ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం కూడా. సో ఈ క్రమంలో ఇప్పుడు రెండో దశ పోలింగ్కు వెళ్ళి రెండో దశ పోలింగ్ కోసం రైతుల నుంచి భూములు సమీకరించే ప్రయత్నంలో భాగంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నప్పుడు ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. ముఖ్యంగా అమరావతి రైతులు, ఏ రైతులైతే గత ప్రభుత్వ యొక్క వైఖరికి వ్యతిరేకంగా గత ప్రభుత్వంపై ఉద్యమించి కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున బాసటగా నిలిచి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి కారణమయ్యారో, ఏ రైతులైతే గత ప్రభుత్వానికి నిలదీసి ఉద్యమం లేవదీశారో ఆ అమరావతి రైతులు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఒక గుదిబండగా మారారు. ముఖ్యంగా నాయకులకు, కూటమి పార్టీ నేతలకు, ప్రభుత్వ ప్రతినిధులకు, సిఆర్డీఏ అధికారులకు ఎక్కడికక్కడ చుక్కలు చూపిస్తున్న పరిస్థితి తాజాగా ఇవాళ తుళ్ళూరు మండలం వడ్డమాను గ్రామంలో జరిగింది. ఈ వడ్డమాను గ్రామంలో చాలామంది రైతులు ఉన్నారు. మంత్రి నారాయణ ఉన్నారు, ఎమ్మెల్యే తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ఉన్నారు. సో వీరందరికీ వీరు చెప్పేది ఒకటే, మీరు తొలి దశలో భూములు అడిగారు. తొలి దశలో పెద్ద ఎత్తున దాదాపు 33,000 ఎకరాలు ఇచ్చాం, 50,000 మంది రైతులు కలిసి. సో వారికి ఇచ్చినటువంటి ఆ రైతులకు ఇప్పటివరకు మీరు అభివృద్ధి చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు రెండవ దశ అంటున్నారు. ఈ రెండవ దశ భూములకు చట్టబద్ధత ఏది? మీరు అభివృద్ధి చేసిస్తామంటున్నారు. అభివృద్ధి చేసిస్తామని చెప్పి అగ్రిమెంట్లో రాసి ఇవ్వండి అంటూ చెప్తుంటే వీరికి సమాధానం లేదు. అదేవిధంగా చట్టబద్ధత ఇది. ఒకవేళ రేపు ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటి? గతంలో ఉన్నట్టే ఉంటుందా ఏంటి దీనిపై ఒక వివరణ ఇవ్వాలి. దీనికి గ్యారంటీ మీరు ఇవ్వగలరా అంటే మంత్రి నుంచి కానీ శ్రవణ్ కుమార్ నుంచి కానీ సమాధానం లేదు. కేవలం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాము, ఖచ్చితంగా అభివృద్ధి చేసి ఇచ్చే విధంగా మేము హామీ ఇస్తామని మాత్రమే చెప్తున్నారు. కానీ అగ్రిమెంట్లో రాసివ్వండి అనే మాటకి సమాధానం లేదు. తర్వాత చట్టబద్ధత ఏది అని ప్రశ్నించినప్పుడు మాత్రం దీనికి సమాధానం దొరకడం లేదు. సో అందుకే రైతులు పెద్ద ఎత్తున దీనిపై తమ వాదన గట్టిగా వినిపిస్తున్నారు. ఓ దశలో వాగ్వాదం కూడా గట్టిగా జరిగింది. ఇవాళ వడ్డమానులో జరిగినటువంటి గ్రామ సభలో మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ దీనికి సమాధానం చెప్పలేక, వీరి ఇచ్చే సమాధానంతో రైతులు సంతృప్తి చెందక ఈ దాదాపుగా సమావేశం అసంతృప్తిగా ఎటువంటి పరిష్కారం లేకుండానే ముగిసిందని చెప్పాలి. ముఖ్యంగా అమరావతి రైతులపై అయితే ఈ కూటమి ప్రభుత్వం చాలా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే ఈ అమరావతి రైతుల ఉద్యమం కారణంగానే పెద్ద ఎత్తున ఒక కూటమి ప్రభుత్వానికి ఒక అనుకూల వాతావరణం ఏర్పడింది. సో అటువంటప్పుడు రైతులు తాము ఏం చెప్పినా వింటారని ఒక దూకుడు ధోరణితో, ఒక నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వం ముందుకు వెళ్ళిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండవ దశ పోలింగ్కు సిద్ధమై రెండవ దశ పోలింగ్కు ఒకవేళ వెళ్తే ఈ రెండవ దశ పోలింగ్లో వచ్చినటువంటి భూములపై మరింత రుణాలు తీసుకొని ఈ రుణాలతో మొదటి దశ రైతులు ఇచ్చినటువంటి భూములను అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచన ఉండవచ్చు ఈ కూటమి ప్రభుత్వానికి. సో మొత్తానికి వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రభుత్వం మాత్రం ఏదైతే రెండో దశ పోలింగ్కు సిద్ధమైందో, రెండో దశ ఖచ్చితంగా పెద్ద ఎత్తున రైతులు భూములు ఇస్తారని చెప్పి తలపెట్టిందో, దీనికి సంబంధించినటువంటి ప్రతిఘటన మాత్రం గట్టిగా ఎదురవుతుంది. గ్రామాల్లో రైతులు మాత్రం భూములు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు. ఏ విధంగా అయితే తొలి దశలో రైతులు భూములు ఇచ్చేందుకు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆసక్తి కనబరిచారో ఆ ఆసక్తి ఇప్పుడు కనిపించడం లేదు సరికదా. ఒక్కసారిగా తిరగబడుతున్న పరిస్థితి. తొలి దశలో ఇచ్చిన భూముల పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. ఆ తర్వాత రెండవ దశలో ఇప్పుడు కనుక మేము భూములు ఇస్తే దీనికి చట్టబద్ధత ఏది అని అడుగుతున్నారు.
ఒకవేళ ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటి, దీనికి మీరు గ్యారంటీ ఇవ్వగలరా, అగ్రిమెంట్లో రాసి ఇవ్వగలరా అంటూ మొత్తంగా ఒక్కొక్క అంశాన్ని లేవనెత్తుతూ ఒక్కొక్క అంశంపై క్లారిటీ ఇవ్వాలంటూ గట్టిగా డిమాండ్ చేస్తుంటే ఇటు మంత్రి నారాయణ నుంచి కానీ తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ నుంచి కానీ ఎటువంటి సమాధానం దొరకడం లేదు. మొత్తానికి ఓవరాల్గా అమరావతి రెండవ దశ ల్యాండ్ పూలింగ్ అనేది ప్రభుత్వానికి ఒక పెద్ద సమస్యగా మారిందని చెప్పాలి. ఏ రైతులపై అయితే నమ్మకం పెట్టుకుందో ప్రభుత్వం, ఆ రైతులు ఇప్పుడు తిరగబడుతుండడంతో ప్రభుత్వం ఏం చేయాలో, ముందుకు వెళ్ళాలా లేదా వెనక్కి రావాలా, ఏం చేయాలో తోచని పరిస్థితి. ఒకవేళ వెనక్కి వస్తే మాత్రం రెండో దశ ల్యాండ్ పోలింగ్ నిర్ణయించి వెనక్కి తగ్గితే అది ప్రభుత్వానికి పెద్ద తలవంపుగా మారే పరిస్థితి కూడా లేకపోలేదు. ఈ క్రమంలోనే ఏం చేయాలో తెలియని పరిస్థితి. రైతులు ఒక్కొక్క అంశాన్ని గట్టిగా లేవనెత్తుతూ నిలదీస్తూ డిమాండ్ చేస్తున్నారు. సో రైతుల్ని కన్విన్స్ చేయలేకపోతున్నారు. రైతులకు అలాగని చెప్పి రైతులు అడుగుతున్న విధంగా చట్టబద్ధతపై లేదా ఒక అగ్రిమెంట్పై ఒక అవగాహన విధంగా అగ్రిమెంట్లో రాసిచ్చే విధంగా ఒక క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. సో ఓవరాల్గా అమరావతి అంశం అనేది ఇప్పుడు ముఖ్యంగా ఏపీ ప్రభుత్వానికి మాత్రం అతిపెద్ద సవాలుగా మారిందని చెప్పాల్సి వస్తుంది.